మన దగ్గర ఒక సోఫా ₹1,00,000 ఉందంటే చైనాలో అదే సోఫా 30,000కి దొరుకుతుంది. మన దగ్గర ఇప్పుడు ఇట్లాంటి కుర్చీ ఒక 25,000 30,000 ఉందంటే అక్కడ 5,000 7,000 దొరుకుతుంది. దాంతో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అనేక మంది చైనా బాట పడుతున్నారు. ఇది ఒక మంచి వార్తని జ్యోతి హైలైట్ చేసింది. ఇల్లంటే గోడలు పైకప్పే కాదు, ఫర్నిచర్ ఇంటీరియర్స్ కూడా ముచ్చటపడి కట్టుకున్న పొదరింటిని మరింత అందంగా మార్చేదవే. అయితే ఎన్నాళ్ళు ఆ ఫర్నిచర్ ఇంటీరియర్ షాపింగ్ ఇక్కడే చేసిన తెలుగు ప్రజలు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఇల్లు ఎక్కడ కడదాం, సామాన్లు చైనాలో కొందామంటూ డ్రాగన్ దేశంలో షాపింగ్ క్యూ కడుతున్నారు. ఒకప్పుడు చైనా వస్తువులు అంటే చౌకబారు అనే ముద్ర ఉండేది. కానీ చైనీయులు నాణ్యతలోని డిజైన్లోని అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతుండదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆ దేశానికి ఫర్నిచర్ కొనుగోలుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇందులో పెద్ద ఎత్తున క్యూ కడుతుంటే వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్ ఉన్నాయి. కొనుగోళ్లలో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచారు మనోళ్ళు. పోషన్, గ్వాంగ్జౌలో 500కు పైగా తెలుగు ఫ్యామిలీలు ఉన్నాయి. ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే 2 రోజులు ఉండి పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తున్నారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు.